హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ పార్లర్ పామ్ ప్లాంట్. మీరు కూడా దీన్ని చూసే ఉంటారు. ఇది మీకు దూరం నుంచి చూడడానికి అరేక పామ్ లాగా అనిపిస్తుండొచ్చు, బట్ ఇది పార్లర్ పామ్ అండి, టేబుల్ పామ్. సో నేను మీకు సైజ్ ఇంకా క్లియర్గా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. మన టేబుల్ టాప్ మీద కానీ, లేదు అని అంటే మన డెస్క్ మీద కానీ, సైడ్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలామంది ఈ వీడియోని రిక్వెస్ట్ చేశారు లాంగ్ బ్యాక్. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూసేద్దామా అండి. ఈ ప్లాంట్ నేటివ్ వచ్చేసేసి రెయిన్ ఫారెస్ట్ ఫ్రమ్ సౌత్ ఈస్టర్న్ మెక్సికో అండి. ఇది నేటివ్ తెలుసుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఆ ప్లాంట్ ఆరిజిన్ అనేది ఎక్కడ ఉంది, దాని నేటివ్ ప్లేస్ ఏంటి అనేది తెలిసింది అని అంటే మనకి ఆ ప్లాంట్ ఎలాంటి కండిషన్స్లో బాగా పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. సో అందుకే నేను ఎవ్రీ టైమ్ అది ఎక్కడ ఆరిజిన్ అనేది చెప్తూ ఉంటాను. ఈ ప్లాంట్ని పార్లర్ పామ్ అనే కాకుండా టేబుల్ పామ్ ప్లాంట్ అని, మినియేచర్ ఫిష్ టైల్ డ్వార్ఫ్ ప్లాంట్ అని, ఇంకా కెమెడోరియా ఎలిగెన్స్ బెల్లా ప్లాంట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో మోస్ట్లీ మనము వినేది మాత్రం పార్లర్ పామ్ అనేసి వింటూ ఉంటాము. దాని రీజన్ వచ్చేసేసి ఇది మనకి చాలా ప్లేసెస్లో కూడా సిట్టింగ్ ఏరియాలో మనం చూస్తూ ఉంటాం కదా. సో దానివల్ల దీనికి పార్లర్ అంటే ఇంగ్లీష్లో సిట్టింగ్ ఏరియా. సో అలాంటి ప్లేసెస్లో చూస్తూ ఉంటాం కాబట్టి మనకి పార్లర్ పామ్ అనే పేరు వచ్చిందనమాట. ఈ మొక్కది సైజు చూపిస్తానండి. చూసారు కదా, ఇలా చిన్నగా ఉంటుందన్నమాట. మనము ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళేలాగా క్యూట్గా ఉంటుంది. అండ్ సైజు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. దూరం నుంచి చూడడానికి మనకి అరేకా పామ్ లుక్ ఉంటుంది, బట్ చిన్న సైజులో ఉంటుందండి. ఇలాగ మనము ఒక 5 ఇంచ్ పాట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ అవుటర్ పాట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి ఈ వీడియోలో చూపించే పాట్. మనం ఈ మొక్కని ఒకవేళ బయట పెంచుకోలేమా అంటే బయట కూడా పెంచుకోవచ్చండి. సెమీ-షేడ్ ప్లాంట్. అయితే సెమీ-షేడ్ ప్లాంట్స్ మనము అంటూ ఉంటాము, వాటిని మనము ఇండోర్లో పెంచుతూ ఉంటాం అనమాట. సో ఈ మొక్కని మనం బయట సెమీ-షేడ్లో ఏదైనా పెద్ద చెట్టు ఉంది అంటే దాని నీడలో కానీ, లేదు అని అంటే తక్కువ లైటింగ్, సన్లైట్ అనేది చాలా తక్కువ వచ్చే ప్లేస్లో కానీ, డైరెక్ట్ సన్లైట్ హార్ష్గా పడకుండా ఉండే ప్లేసెస్లో పెట్టుకోవచ్చు ఈ సెమీ-షేడ్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా. ఏ మొక్కైనా కానీ ఇంట్లో పెంచుకునేటప్పుడు దానికి తగినంత లైటింగ్ పడేలాగా చూసుకోవాలండి. ఈ మొక్కకి లైటింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కొంతవరకు తక్కువనే అని చెప్పుకోవచ్చు. అంటే మీడియం ఇండైరెక్ట్ సన్లైట్లో ఈ ప్లాంట్ అనేది బాగానే పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మంచి ఇండైరెక్ట్ సన్లైట్ వస్తుంది అని అంటే ఓకే, లేదు అని అంటే తక్కువగా వస్తుంది అన్నప్పుడైనా కానీ మొక్కను మీరు పెంచుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే వాటరింగ్ చేసుకోవడము. ఈ మొక్కకి సాయిల్ ఎప్పుడైనా కానీ డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటరింగ్ చేస్తూ ఉండాలండి. ఒకవేళ మనం ఓవర్ వాటరింగ్ చేసాము అని అంటే ఆ స్టెమ్స్ మీరు ఏవైతే చూస్తున్నారో అవి కుళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా కుళ్ళిపోతాయండి. ఒక్కటి కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది అంటే దానికి పక్కన ఆనుకొని ఉన్న స్టెమ్స్ కూడా పాడవుతూ ఉంటాయి. సో మెయిన్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే వాటరింగ్. టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు చూసుకొని మీరు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇది రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్ అని. సో రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా హ్యూమిడిటీ లెవింగ్ ప్లాంట్స్ ఉంటాయండి. సో వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఇవి లైక్ చేస్తాయి అండ్ బాగా పెరుగుతాయి. ఇలా హ్యూమిడిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు డైలీ ఒక్కసారి కానీ, లేదు అంటే 2 సార్లు కానీ స్ప్రే చేస్తూ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ మొక్కకి సాయిల్ వచ్చేసి వెల్ డ్రైనింగ్ సాయిల్ ఉండాలండి. మంచి పాటింగ్ మిక్స్ యూజ్ చేయాలి. కంపల్సరీ మీరు కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేదు అంటే కౌడంగ్ మాన్యూర్ కానీ తప్పకుండా వాడాలి. కౌడంగ్ మాన్యూర్ దొరికితే కనుక అది మీరు వాడగలిగితే అది బెస్ట్ అండి. ఎందుకు అని అంటే ఫోయిలేజ్ ప్లాంట్స్కి కౌడంగ్ మాన్యూర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ విషయంకి వస్తే చాలా ఎక్కువ ఫెర్టిలైజేషన్ అయితే ఏమీ అవసరం ఉండదు. మంత్లీ ఒకసారి మీరు వేరే ప్లాంట్స్కి ఏదైతే యూజ్ చేస్తారో సేమ్ ఫెర్టిలైజేషన్ యూజ్ చేయొచ్చు. లైక్ సీవీడ్ సొల్యూషన్, లేదు అంటే మాన్యూర్స్ ఒక గుప్పెడు అలాగా వేస్తూ ఉండాలన్నమాట మంత్లీ వన్స్. ఈ మొక్కకి యాక్చువల్గా ఫ్లవర్స్ కూడా వస్తాయండి. నా మొక్కకైతే ఎప్పుడు రాలేదు. మేబీ ఇంకా టైం పడుతుంది కావచ్చు ఫ్లవర్స్ మనం చూడాలి అని అంటే. అండ్ మీరు అరేకా పామ్ ఫ్లవరింగ్ ఎప్పుడైనా చూసుంటే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ అనేది అలాగనే ఉంటుంది. ఫ్లవరింగ్ అనేది సీజనల్ ఉంటుందండి. మొక్క ఏదైనా కానీ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు అప్పటి నుంచి చూపిస్తున్నాను కదా, అందులో ఉండే ఎల్లో లీవ్స్ అనేవి మిమ్మల్ని కొంతవరకు డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. నేను ఎందుకు చూపించాను అని అంటే మీకు ఆ డిఫరెన్స్ చూపించడానికి. ఇప్పుడు నేను ఈ ఎల్లో లీవ్స్ తీసేస్తాను కదా, తీసేసాక ప్లాంట్ చూడండి ఎంత హెల్తీగా ఉంటుందో.
ఇప్పుడు మొత్తం ఎల్లో కలర్ స్టెమ్స్ మొత్తం తీసేసాను. ప్లాంట్ చూసారా ఎంత హెల్తీగా ఉందో. ఈ ప్రూనింగ్ అనేది మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి. మనము బయట చెట్లకు కూడా ప్రూనింగ్ చేస్తూనే ఉంటాం కదా, అలాగనే ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఈ ఎల్లో లీవ్స్ తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని లుక్ వైజ్ కానీ, అది హెల్తీగా కనిపించడం కానీ, ఉండడం కానీ, రెండు రకాలుగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ వచ్చేసి కొంతవరకు సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయండి. ఒకవేళ మనము హార్డ్ వాటర్ యూజ్ చేసాము, అందులో సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని అంటే లీవ్స్ మీద స్పాట్స్ వస్తూ ఉంటాయి. లేదు అని అంటే స్టెమ్స్ అనేవి లైట్గా డ్రై అయిపోవడము జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనము ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మనం సాఫ్ట్ వాటర్ మాత్రమే వాడాలి. ఆర్ఓ వాటర్ వాడాల్సిన అవసరం లేదండి. నార్మల్ మంజీరా వాటర్ కానీ, మీ దగ్గర ఏదైతే సాఫ్ట్ వాటర్ అవైలబుల్గా ఉంటే అది వాడితే సరిపోతుంది. ఈ మొక్క నేను 1 ఇయర్ బ్యాక్ తెచ్చానండి. యాక్చువల్లీ నేను రీపోర్ట్ చేయలేదు. సీవీడ్ సొల్యూషన్ 45 డేస్కి ఒకసారి వేసుకుంటూ నేను దీన్ని మేనేజ్ చేస్తున్నాను. అండ్ రీపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే అనిపించట్లేదు. రీపోర్ట్ ఎప్పుడు చేయాలి అని అంటే బాగా రూట్ బౌండ్ అయినప్పుడు, మనకు తెలుసు కదండి, కింద నుంచి రూట్స్ బయటికి వచ్చినప్పుడు కానీ, బాగా రూట్ బౌండ్ అయినప్పుడు కానీ, లేదు అని అంటే సాయిల్ అనేది బాగా నిర్జీవమైనప్పుడు మనం చేయాలి. సో నాకు ఇప్పటివరకైతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం అనిపించలేదు కాబట్టి చేయలేదండి. ఈ ప్లాంట్ వచ్చేసి ఈజీ టు కేర్ ప్లాంట్ అండి. మనం చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ ప్లాంట్ని పెంచడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ అరేకా పామ్ ప్లాంట్కి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ టిప్స్ బ్రౌన్ అవ్వడము అలాంటివి. దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మోస్ట్లీ మనం ఈ ప్లాంట్ చచ్చిపోతుంది అని అంటే ఓవర్ వాటరింగ్ వల్లనే చనిపోతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఇది మనకి లైటింగ్ అనేది చాలా తక్కువైనప్పటికీ కూడా ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. బట్ వాటరింగ్ ఎక్కువ చేస్తే మాత్రము మొక్క అనేది చనిపోతుందండి. ఇది కుళ్ళిపోవడం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక స్టెమ్ కుళ్ళిపోయింది అని అంటే నెక్స్ట్ దానికి పక్కన ఉన్నవి మొత్తం కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. సో వాటరింగ్ అనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక బిగినర్ ప్లాంట్ కింద కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దీన్ని మెయింటెనెన్స్ అనేది ఈజీ అండ్ కేరింగ్ అనేది కూడా ఈజీనే కాబట్టి. ఒకవేళ మీకు మినియేచర్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఈ మొక్కని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మినియేచర్ గార్డెన్లో వాడచ్చండి. మినియేచర్ గార్డెన్లో చూడడానికి ఇది చాలా డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుంది అండ్ చాలా బాగుంటుందండి. నాకైతే మినియేచర్ గార్డెన్స్లో ఈ మొక్క పెంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ మొక్క నుంచి కొత్త మొక్కలు ఎలా వస్తాయి అని అంటే త్రూ డివిజన్ అండి. మనము డిఫరెంట్ స్టెమ్స్ చూస్తూనే ఉన్నాం కదా, దీన్ని ఒక్కొక్క స్టెమ్ని తీసేసి మనము ఇంకొక పాట్లో పెట్టుకున్నట్లయితే మనకి కొత్త మొక్క వస్తుంది. మరి ఒక్కొక్కటి తీయకుండా మనం ఒక 3-4 బంచెస్ లాగా తీస్తే కనుక మనకి మొక్క అనేది కొంతవరకు గుబురుగా ఉంటుందన్నమాట. సో మల్టిప్లై చేయడం అనేది మొక్కని చాలా ఈజీ అండి. ప్రాపగేషన్ అనేది చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. పాలర్ పామ్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ అని తెలిసాయి కదండి. వాటరింగ్ ఎలా చేసుకోవాలి, ఇంకా సాయిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలి, ఫెర్టిలైజేషన్ ఎలా చేయాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేది, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారు అని అంటే ఈ మొక్కని పెంచడం అనేది ఈజీ అనే చెప్పుకోవచ్చు అండి. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.